ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలను విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఏదైతే గత వీడియోలో మనం చెప్పుకున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చినట్లుగా మరి 7,000 రూపాయలను నేరుగా మన అర్హత కలిగినటువంటి మన రైతన్నల బ్యాంక్ ఖాతాల్లోకి ఎప్పుడు వస్తాయి, ఎటు ఎవరు కూడా చేతికి ఇవ్వరు. మరి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతన్న కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ని చేసుకొని అలర్ట్గా కనుక ఉంటేనే మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడతకు సంబంధించినటువంటి డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరోసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. అలాగే ఈ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ని కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసింది. ఇక ఆ తేదీ మధ్యాహ్నం 9 గంటల నుంచి ముందుగా ప్రధాని మోడీ గారు అన్నదాత సుఖీభవ తొలి విడత సంబంధించినటువంటి 5,000 రూపాయలను విడుదల చేస్తారని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత డబ్బులు అనేది, అంటే గతం నుంచి చూసుకుంటే 4వ విడత, ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే తొలి విడత 7,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. మరి పైసలు రావాలి, డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి? రైతన్నులు అలాగే కౌలు రైతులు కూడా ఈసారి డబ్బులను పంపిణీ చేస్తామని చెప్తున్నారు. సో ఈ డబ్బులు కౌలు రైతులకు, ఈ వివిధ రకమైన రైతులకు కూడా అందరికంటే ముందుగా నేరుగా మీ ఖాతాలోకి డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో స్పష్టంగా నేనైతే సమాచారాన్ని తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అందుకోసం మీరు వీడియోని ఎవరైతే చూస్తున్నారో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని రెడీగానైతే ఉండండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏదైతే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందన్నమాట. ఇక గత ఏడాదిలో దాదాపు 40 లక్షల మందికి పైగా రైతులకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకం ద్వారా మనకి డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరోసారి ఇక్కడ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అన్నమాట. ఇప్పటి వరకు కూడా గత ఏడాది 3 విడతల్లో డబ్బులు అయితే పూర్తి చేసి ఈ ఏడాదిలో 4వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 7,000 రూపాయలను ప్రభుత్వం అయితే మనకి అందించబోతుందన్నమాట. ఇప్పటికే రైతులంతా కూడా మనకి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులను తీసుకోవడానికి. మరి వారికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా ఇక్కడ కీలక ఏర్పాట్లు చేసి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు రైతులకి అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. దీనికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి. దానికంటే ముందుగా మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఎవరైనా సరే కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు కనుక ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్తగా మీ పట్టదారు పాస్ పుస్తకం జిరాక్స్, 1B జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ ఖాతా జిరాక్స్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు తీసుకొని వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయక శాఖల ద్వారా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 2 వేరు పథకాలు కాబట్టి 2 పథకాలకు కూడా వేరు మీరైతే దరఖాస్తు చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయి. ముందుగా నేరుగా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక దాదాపు ఈ నెల చివరి ఆఖరుల నుంచి 2 పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఇక్కడ జమ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగింది. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.